ఒక ఊర్లో రాజు, వినోద్, సుమంత్ అనే ముగ్గురు చిన్నారులు ఉండేవారు. వారు మంచి స్నేహితులు. వారి మధ్య పెద్దగా తగాదాలు లేవు. కాని వాళ్లకు ఒక్క విషయం ఇష్టం. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం ఒకరోజు ఉదయం రాజు కొత్త ఐడియాతో వచ్చాడు. మనమంతా కలసి కొట్టేవాగు అటవీ ప్రాంతానికి వెళ్దాం. అక్కడ చాలా సరదాగా ఉంటుందని నాన్న చెప్పారు అన్నాడు. ముగ్గురూ వెంటనే సంసిద్ధమయ్యారు. మోచేతి సంచులు పట్టుకుని నీరు, ఫలాలు తీసుకుని బయలుదేరారు. వాగు దగ్గరకు చేరుకుని నీటితో ఆడుతూ కాలక్షేపం చేశారు. ఆపైన రాజు గొప్పగా అన్నాడు, ఇక్కడ ఎవరూ లేరుగా? మనం వాగు క్రింద జలపాతం వద్ద దాక్కుందాం. అంతా సరదాగా సాగింది. కాని కొన్ని గంటల తరువాత వాగు ప్రవాహం బలంగా మారింది. ముగ్గురూ భయపడ్డారు. సుమంత్ అన్నాడు, మనము ఇంక ఇక్కడ ఉండకూడదు. మనం వెనక్కి వెళ్ళిపోవాలి. వినోద్ గట్టిగా చెప్పాడు, మనల్ని కాపాడుకునేందుకు ఏదైనా మార్గం కనిపెట్టాలి. నా దగ్గర దూడ మొక్క రేకులుండే తాడు ఉంది. ముగ్గురూ కలిసి తాడు వాడి జాగ్రత్తగా బయటకు వచ్చారు. వారందరూ సురక్షితంగా ఉండటంతో గాఢంగా కౌగలించుకున్నారు. రాజు నవ్వుతూ అన్నాడు, మన స్నేహం మాకు సహాయం చేసింది. ఈ సంఘటన వారికో పాఠం నేర్పింది. సాహసాలు మంచివి, కానీ జాగ్రత్త అవసరం. నీతి: స్నేహితుల ఐక్యత, జాగ్రత్త, సహాయం మనకు కష్టకాలంలో తోడ్పడతాయి.